దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులకు కానీ లేదా యవనస్తులకు కానీ ఉండే భయం ఏంటంటే, వివాహ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. అయితే దేవుడు వారికి సాటి అయిన సహకారిని, మంచి బుద్ధి కలిగిన వారిని, ప్రార్థన పరులను అర్థం చేసుకునే వారిని, వారికి తోడుగా ఉండేవారిని దేవుడు దయచేస్తాడని. వివాహం అనేది కుటుంబం యొక్క ప్రారంభం. వారు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో దేవుని మీద ఆధారపడిన మంచి భార్యాభర్తలు మనం చూస్తాం. అకుల్లా ప్రిస్కిల్లా అనే వారు దేవుని సేవలో ఎంతో కష్టపడ్డారని. మరియమ్మ గారు, యోసేపు గారు వారు దేవుని చిత్తానికి లోబడ్డారని. జకరియా గారు, ఎలిజబెత్ గారు యథార్థవంతులు, నీతివంతులై దేవుని మీద ఆధారపడ్డారని. అబ్రహాము గారు, సారా గారు దేవుని పిలుపుకు లోబడ్డారని. వారిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఈరోజు మీ సంతాన విషయంలో లేదా యవనస్తులుగా మీ జీవితంలో కూడా ఒక మంచి కుటుంబముగా దేవుడు మిమ్మల్ని కడతాడని